బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మహాబలిపురం దగ్గర తీరం దాటింది. దీని ప్రభావంతో తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వ్యాపార సంస్థలు మూసివేశారు. ఇటు ఏపీలో పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ అయ్యాయి. రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అటు ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునకకు గురయ్యాయి. కలకత్తా, చెన్నై జాతీయ రహదారి నుంచి నెల్లూరులోకి ప్రవేశించే ప్రాంతంలో అయితే ఆ రోడ్లన్నీ కూడా సముద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అర్ధరాత్రి నుంచి కూడా ఒకవైపు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, టీడీపీ శ్రేణులంతా కూడా, నేతలు, శ్రేణులంతా కూడా సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు నగర కమిషనర్ నందన్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇట్లాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉంది, ఏంటి పరిస్థితి, కారణం ఏంటి? నమస్కారం అండి. నిన్నటి రాత్రి 10 గంటల నుండి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు దాదాపు 4 to 5 centimeters రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సో ఈ కంటిన్యూస్ రెయిన్ఫాల్ వలన పై ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్స్, వరద జలాలు పై ప్రాంతాల నుంచి ఉడుముల వాగు, కనుపర్తి కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటరు సిటీలోకి రావడం వలన సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, తల్పగిరి కాలనీ, కావేరి నగరు, ఇందిరమ్మ కాలనీ, శంకరన్ కాలనీ, ఈ ప్రాంతాలంతా కూడా కొంత ముంపుకు గురయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఇక్కడ నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి అయ్యప్పగుడి సెంటర్లో కూడా వాటర్ ఉంది. అయితే ఇక 2-3 గంటల్లో వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతా ఉంది. ఉన్నంత వరకు అన్ని డ్రైన్స్ని ఓపెన్ చేశారు. ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటైజ్ సిబ్బంది, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ అందరూ సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే సివియర్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు, కానీ కాకపోతే వర్షపాతం ఒక్కసారి ఎక్కువ రావడం వల్ల ఇదంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఒక్కసారిగా వర్షం అంతా రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉంది. ఇది కొన్ని గంటల తర్వాత సిచ్యువేషన్ నార్మల్స్కి వస్తుంది. సివియారిటీ అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్తాను. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏ ప్రాంతాల్లో మీరు చూసారు ఇవన్నీ కూడా? నా ప్రాంతాల్లో వైఎస్ఆర్ నగరు, ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, ఇందిరమ్మ కాలనీలో ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువ వర్షపాతం కురవడం వల్ల మనకి ఉడుముల వాగు, కన్పూర్ కెనాల్ నుంచి ఎక్కువ ప్రవాహం ఇక్కడికి వచ్చి చేరింది. ఈ వాటర్ అంతా మనం జేసీబీలు పెట్టి, మెషినరీ పెట్టి డైవర్ట్ చేస్తున్నాము, ప్రజలకు ఇబ్బంది కలగకుండా. ఒక 3 hours ఇవన్నీ క్లియర్ చేస్తాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏదైతే ఎన్హెచ్ బైపాస్ సంబంధించి జంక్షన్ ఫ్లైఓవర్ నడుస్తుందో అక్కడ ఒక 2 బాక్స్ కలవట్లు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా పైన ఏదైతే ఉడుముల కాలువ ఎన్ని ఉన్నాయో ఆ వాటర్ అన్నీ కూడా పైనుంచి నేరుగా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇక్కడికి రాకుండా ఆ కాలువల ద్వారా ఏదైతే నెల్లూరు చెరువుకు పంపిస్తే ఆ వాటర్ ఫ్లో తగ్గినప్పుడు ఈ ఏరియాకి సంబంధించిన వాటర్ కూడా రావు. ఇక్కడ ఆర్టీసీ కాలనీ కానీ, తలపగిరి కాలనీ కానీ పైనుంచి ఏరియా వాటర్ అంతా కూడా డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఇటీవల కాలంలో తుఫాను వచ్చినప్పుడు కూడా మీటింగ్ పెట్టి దాని మీద ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేస్తున్నాం. అతి త్వరలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూర్చొని దీనిపైన ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఎక్కడెక్కడ ఏం చేయాలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. సముద్రాన్ని తలపిస్తూ ఉంది, ఏంటి, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మున్సిపాలిటీ పరంగా? మీరు మున్సిపాలిటీ పరంగా ఇప్పుడు మనకు ఫ్లైఓవర్ దగ్గర కలవట్లు ఉన్నాయండి, అవన్నీ వాటర్ పోతున్నాయి. ఇప్పుడు ఉడుగుల వాగు దగ్గర కూడా మన నెల్లూరు చెరువు కూడా మనం తీసాం కాలువల్లో, అది కూడా ఫ్లో పోతుంది. హెవీ రైన్ వల్ల ఇది వచ్చింది. 1 or 2 hours క్లియర్ అయిపోతుంది. ఇంకా హెవీ రైన్స్ పడితే పరిస్థితి ఇక్కడ అంటే ఇప్పుడు ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు, మీరు రాత్రి నుంచి కూడా సహాయ చర్యలు పడుతున్నారు. మెయిన్గా ఆర్టీసీ కాలనీ, తల్పూరి కాలనీ ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మెయిన్గా ఉడుముల వాగు నుంచి ఇక్కడికి వస్తున్నాయి నీళ్లు. అవి రాకుండా నెల్లూరు చెరువు కానీ కలపాలైతే కొంత ఫ్లోటింగ్ తగ్గే అవకాశం ఉంది. దీన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మొత్తం మీద అయితే తలపగిరి కాలనీ,
విక్రమ్ నగర్ ఈ ప్రాంతాల్లో రోడ్లపైకి వాటర్ చేరింది భారీగా, ఒక సముద్రాన్ని తలపించే పరిస్థితి. ఎన్నో ఏళ్లగా ఈ సమస్య ఉంది. కుటుంబ ప్రభుత్వం వచ్చాక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా త్వరలోనే పూర్తవుతాయి. రాబోయే రోజుల్లో ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కారం లభించే అవకాశం ఉందని కమిషనర్ నందన్, మున్సిపల్ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాకిర్ మణితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.